ఒక పాత సామెత ఉంది. పులితోలు కప్పుకున్నటువంటి నక్క పులి కాదు అన్నట్టుగా ఇక్కడ పులితోలు కప్పుకొని గుంట నక్కలు పులి పేరు చెప్పుకొని బతికేస్తున్నాయి. ఇక ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత పులి ఎవరో గుంట నక్కలు ఎవరో మీకే అర్థమవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే యూకేలో ఒక బ్రిక్ లేన్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, ఒక లేన్ ఉంది. అక్కడ అది ఇండియన్ కర్రీ క్యాపిటల్ అని చెప్పేసి బ్రిటిషర్స్ పిలుస్తారు. అక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి మొత్తం. అందులో 90% ఇండియన్ రెస్టారెంట్స్ ఎవరు నడుపుతున్నారు తెలుసా? బంగ్లాదేశీయులు. బంగ్లాదేశ్లో అందులో కూడా ఎక్కువ నుంచి షిల్హేట్ అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారే ఇండియన్ రెస్టారెంట్స్ నడుపుతున్నారు. అక్కడ అందులో దాదాపు వండించేటువంటి వాళ్ళ వంటకాలే కదా, బంగ్లాదేశ్ వంటకాలే ఉంటాయి. ఇక అదే నిజం అనుకొని తినేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు. అదే యూకేలో బర్మింగ్హామ్, బ్రెడ్ఫోర్డ్ వంటి నగరాలలో నివసిస్తున్న వారు మిర్పూర్ ప్రాంతం నుంచి, అదే పీఓకేలోని మిర్పూర్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు ఎక్కువగా. వాళ్ళు యూకే మొత్తంలో చాలా ఇండియన్ రెస్టారెంట్స్ నడుపుతూ ఉంటారు. ఆ ఇండియన్ రెస్టారెంట్స్ అక్కడ అందులో వంటకాలు కూడా దాదాపు పాక్ వంటకాలే ఉంటాయి అక్కడ. ఎందుకంటే బ్రిటిషర్స్ అందరికి కూడా ఇండియన్ వంటకాలంటే చాలా ఇష్టము. వీళ్ళు ఎప్పుడైనా కానీ మళ్ళీ నిజమైన ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడే ఇది నిజమా అని అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఆగ్నేయాసియా దేశాలైనటువంటి పర్యాటక ప్రాంతాలైనటువంటి థాయిలాండ్ మరియు వియత్నాం లాంటి మరియు ఇతర దేశాలలో అయితే ఈ పాక్ వాళ్ళు ఒక మెట్టు ఎక్కేసి దాంట్లో మన నటరాజుడి విగ్రహమో, ఫోటోనో, తాజ్మహల్ లాంటి ప్రతిరూపాలు లాంటివి పెట్టుకొని మన టూరిస్ట్ని అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. అది అక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ అనుకుని వాళ్ళు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక తినేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి తెలియదు కూడా తర్వాత కూడా. ఇక ఇదే కాదు, ప్రపంచంలో ఏ మూలలకు వెళ్ళినా విదేశాలలో చాలా ప్రాంతాలలో చాలా టూరిస్ట్ ప్లేసెస్లలో మన ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఈ బాంగ్లాలు మరియు పాక్లే మన పేరు చెప్పుకొని వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. పైకేమో ఆ దేశాలు భారత్ని తిడుతూ ఉంటాయి. ఏ అవకాశం వచ్చినా సరే భారత్ అంటే ఎగిరెగిరి పడుతుంటాయి. కానీ అక్కడ ప్రజలు వాళ్ళు మన భారత్ మీదనే బతుకుతూ, మన భారత్ పేరు చెప్పుకొని బతుకుతూ, బిలియన్లు కొద్ది సంపాదిస్తూ వాళ్ళ దేశానికి కూడా డబ్బులు సంపాదించుకుంటా అంటే వాళ్ళ దేశం కూడా మన మీదే బతుకుతోంది. పైగా మాట్లాడేది మన మీద. ఇలా ఉంటాయి వాళ్ళ షెగలు. మన భారతదేశ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖకు నా విజ్ఞప్తి ఏంటంటే, నేను చెప్పేంత పెద్దవాడిని కాదు, నా విజ్ఞప్తి మాత్రమే. ఏంటి అంటే, మన భారతదేశం మీద వాళ్ళు బతుకుతున్నారంటే, మన ఇండియన్ రెస్టారెంట్స్ అని ఇండియన్ అని పేరు పెట్టుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి మనం రియాక్ట్ అవ్వాల్సిన సమయం అని నేను భావిస్తూ ఉన్నాను. మనం ఏం లేదు, మనం చెప్పినటువంటి మన దౌత్యంత పరంగా మనకు ఉన్నటువంటి ఇతర దేశాలతో ఉన్నటువంటి దౌత్య సంబంధాల వల్ల ఏ దేశమైనా సరే మనం చెప్పిన మాట కాదంటుంది అని నేను అనుకోను. అక్కడ మన అంబసీస్ ద్వారా అక్కడ మన రెసిడెంట్స్ ఎవరు పెట్టుకుంటారో ఇండియన్ రెసిడెంట్స్, మన భారతీయ పౌరులైతే, మన భారతీయ వారసత్వంలో ఉన్న వాళ్ళైతే మన ద్వారా అంబసీస్ ద్వారా ఏదైనా సర్టిఫికేషను లేకపోతే ఏదైనా గుర్తింపు కార్డు ఇచ్చి అక్కడ కూడా అడ్వర్టైజ్ చేయడం వల్ల మన వాళ్ళు లాభపడతారు. కుదిరితే అక్కడ మన ఇండియన్ పేరు మీద బతుకుతున్నటువంటి రెసిడెంట్స్ పేర్లు మార్పిచ్చేసి వాళ్ళ దేశాల పేర్లు ఇంకేం పెట్టుకుంటారని వాళ్ళ ఇష్టం. అక్కడ ప్రభుత్వం ద్వారా చేపిస్తే ఇంకా మంచి చేసిన వాళ్ళు అవుతాం. దాని ద్వారా మన మీద బతుకుతున్న వాళ్ళని ఒక చెంపపెట్టు వేసినట్టుగా ఉంటుంది. 2 మన పౌరులకి ఆర్థికంగా లాభం చేకూర్చిన వాళ్ళు అవుతుంది. దాని ద్వారా మన ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మన వాళ్ళు కూడా బాగా ఆర్థికంగా ఎదుగుతారు. దాని ద్వారా అక్కడి నుంచి ఇక్కడికి డబ్బులు వస్తాయి కాబట్టి మనకు కూడా ఎంతో లాభం జరుగుతుంది. ఇది నా విజ్ఞప్తి మాత్రమే. నా ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా విజ్ఞప్తి. జై హింద్.